చేసిన స్త్రీల సమాజం వారికి, యూత్ వారికి, పురుష సమాజం వారికి కూడా మరొకసారి ప్రత్యేకమైన వందనాలు. నేటి పునరుత్థాన పండుగలో అనేక మంది దేవుడిని ఆరాధించాలని ఆశ కలిగి ఉండవచ్చు. కానీ చాలామంది మనకంటే చిన్న వయసుకులే ఈ లోకయాత్రను ముగించి ప్రభు సన్నిధిలో విశ్రాంతిని తీసుకుంటున్నారు. అలాగే అనేక మంది పండుగలో ఆరాధనలో ఉండాలి అనుకోవచ్చు. కానీ వారి జీవనోపాధి నిమిత్తం దూరదేశాలకు వెళ్ళిన కారణాన్ని బట్టి, లేదా ఆయా స్థలాల్లో చేస్తున్న ఉద్యోగాలను బట్టి, ఆయా ప్రాంతాల్లో దూరంగా ఉంటున్న విధానాన్ని బట్టి రాలేక ఉండొచ్చు. కానీ దేవుడు నిన్ను, నన్ను, మనందరినీ ఈ ఉప్పులూరు గ్రామాన్ని ప్రేమించి 194 సంవత్సరాల క్రితము ఈ ప్రాంతంలో 1932వ సంవత్సరంలో మన పితరుల ద్వారా ఏర్పాటు చేయబడిన ఈ సంఘమును, ఆయన స్వర్గం నుంచి సంపాదించిన ఈ సంఘ పరిచర్యను ఆత్మదేవుడుగా ఉండి ఆయన అధ్యక్షతలో విడువక ఎడబాయక కృప చూపుతూ నడిపిస్తూ ఉన్నారు. ఆయన నడిపింపును జ్ఞాపకం చేసుకుంటే మన కుటుంబాలకు దూరంగాను, ప్రతి హైందవ సహోదరులకు చేరువగాను ఉన్న మందిరాన్ని అందరికీ మధ్యకు వచ్చేలాగా ఆశీర్వదించాడు. అలాగే చిన్నదిగా ఉన్న మందిరాన్ని పెద్దదిగా అనుగ్రహించాడు. అలాగే ఇరుకైన స్థలాన్ని విశాలమైన స్థలంగా అనుగ్రహించాడు. అలాగే కొద్దిగా ఉన్న కుటుంబాలను ఇంచుమించు 219 కుటుంబాలుగా దేవుడు ఆశీర్వదించాడు. ఈ వాక్యమైన ఆశీర్వాదాలను మనం చూసుకుంటే దేవుణ్ణి స్తుతించాలి, దేవుని కనపరచాలి. అయితే అనాది కాల ప్రణాళికలో సంఘం కోసం ప్రాణం పెట్టిన క్రీస్తు ఉద్దేశ సంకల్పం ఏమిటి అంటే కనుక, ఎందుకు సంఘానికి ఆయన శిరస్సై ఉన్నాడు, మనందరం అవయవమై ఉన్నాము అంటే కనుక, సహోదరులందరూ కూడా ఐక్యత కలిగి, ప్రేమ కలిగి, ఒక దేహంలో ఉన్న ఇన్ని రకాల అవయవాలు ఏ అవయవానికి చిన్న గాయం కలిగినా, నొప్పి తగిలినా అన్నీ ఎలాగైతే స్పందిస్తున్నాయో, అలాగే సంఘంలో ఉన్న ఆయా వ్యక్తులుగా ఉన్న అందరము వేరు వేరు కాదు, క్రీస్తు అనే దేహం అనే సంఘంలో అవయవాలై ఉన్నాము. అందరూ కూడా ఐక్యత కలిగి, ప్రేమ కలిగి ఉండాలని ఈ సంఘ పరిచర్యను ఇలాగే ఈ సంవత్సరం వరకు కూడా ఆశీర్వదిస్తూ వచ్చారు. ఇక ఆయన ఉద్దేశ సంకల్పం ఏమిటి అంటే కనుక, మానవుల్ని ఆయన స్వరూపం, నోటి మాటతో ఈ సృష్టిని చాలా సునాయాసంగా సమస్తము కలుగును గాక అని చెప్పి కలుగు చేసిన దేవుడు మనిషి దగ్గరకు వచ్చేసరికి చేతులు మట్టి చేసుకుని ఈ మట్టిని తీసి ఏం చేయాలి కాదు, ఎలా చేయాలి కాదు, నా రూపంలోనే చేసే మానవులు ఉండాలని మట్టిని తీసి మనిషిని చేసి నాసికారంధ్రంలో ఆయన జీవాయువును పోది నరుడు మట్టి కాదు జీవాత్మగా మార్చాడు. జీవాత్మగా మార్చిన దేవుడు నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదని జంట అయిన అవ్వను తన ఇంపులోంచి పక్కటింపులోంచి తీసి స్త్రీగా పురుషునిగా చేసి వారిని ఆశీర్వదించాడు. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, మన సంఘ పరిచర్య నేటికి ఎలా విస్తరించిందో అలాగే దేవుని సంకల్పంలో ఇద్దరుగా చేయబడిన మానవుల ద్వారానే ఇంచుమించు 850 కోట్ల మంది ఈ ప్రపంచంలో విస్తరించారు. జనం విస్తరించుతున్నారు. 6వ అధ్యాయం వచ్చేసరికి ఈ భూమి మీద పాపం పెరిగిపోయిందని, అంతకుముందు ఆదికాండ 6వ అధ్యాయం వచ్చేసరికి భూమి మీద పాపం పెరిగిపోయిందని, అంతకుముందు ఎలాగైతే జలముల మీద జలములతో ఈ భూమి కప్పబడి ఉందో మరలా జలమయం చేసేద్దామని ఆలోచించి ఆకాశభూములు విప్పేద్దామని ఆలోచించిన దేవుడు నీటి ముందు నేను నోవాహును బట్టి ఓడలు తయారు చేసుకోమని రక్షణ ఓడలు ఇచ్చి 8 ద్వారా వారికి ఆ ఓడ ద్వారా 8 రక్షణ ఇచ్చాడు. అనుకున్న సంకల్పం ఏంటంటే జలమయం చేసేద్దామని. అలాగే 40 దినాలు ప్రచండ వర్షాన్ని కురిపించి ఈ భూమి మీద 150 దినాలకు కానీ నీళ్లు తగ్గని వర్షం కురిచింది. అరారతు కొండ మీద ఓడ నిలిచింది. 8 ద్వారా మరలా జన విస్తరణ పెరిగింది. మరలా లోతు దినాలకు వచ్చేసరికి
ఆ సొదొమ కుమారులలో లోతు ఇంటిని చిన్నలు మొదలుకొని వృద్ధుల వరకు కూడా చుట్టుముట్టారు. ఎందుకు అంటే కనుక నీ దగ్గరకు వచ్చిన ముగ్గురు మనుషులను మా ఎదురు పంపించు, వారితో మేము పాపం చేయాలని వారు చెప్తూ వస్తున్నారు. అప్పుడు కూడా అటువంటి భయంకరమైన పాపం పెరిగిన దినాలలో నీతిమంతుడుగా గమనీయంత బాధపడుతూ ఉన్న లోతులు తప్పించాలి ఆ కుటుంబాన్ని దేవుడు అనుకున్నాడు. ఆ ప్రాంతాన్ని అగ్ని గంధకాలు కురిపించి నాశనం చేస్తాడు. మరలా నినివే పట్టణానికి వచ్చేసరికి అదే పరిస్థితి వచ్చింది. యోనా అనే తన ప్రవక్తను పంపించి నినివే పట్టణానికి సువార్త ప్రకటించు, ఈ ప్రజలు నశించిపోకూడదు అని చెప్పినప్పుడు యోనా ఒక దిన ప్రయాణం, అంటే ఇంచుమించు 90 కిలోమీటర్ల ప్రయాణం చేయగలిగిన బహు విస్తారమైన పెద్ద పట్టణంలో ఒక దిన ప్రయాణం అనగా 30 కిలోమీటర్ల ప్రయాణం చేసి సువార్త ప్రకటిస్తే 40 దినాల్లో మీకు అంతం వస్తుందని దేవుని ఉద్దేశాన్ని తెలియజేస్తే, అప్పుడు వారు ఏం చేస్తారు అంటే కనుక వారు దేవుని దృష్టికి ఘోరమైన పాపం చేసిన స్థితిలోనే ఉన్నారు. కానీ దేవుని మాటకు లోబడి పైన సింహాసనం మీద కూర్చున్న రాజు మొదలుకొని ఆ రాజు ఇంట్లో పనిచేసే పాలేరు వరకు కూడా 3 దినాలు ఉపవాసం ఉండి దేవుని మహా ఉగ్రతను తప్పించుకోవడానికి వారికి పశువులను కూడా విప్పి నీళ్లు పెట్టలేదని రాయబడింది. గోనె బట్ట కట్టుకుని తగ్గింపులు కలిగి బూడిదలో కూర్చుని ప్రార్థన చేసినప్పుడు ఇంచుమించు 120,000 కలిగిన ఆ పట్టణంలో ఉన్న జనాంగాన్నంతటిని కూడా దేవుడు శిక్షించకుండా క్షమించాడు. ఎందుకు ఈ చరిత్ర అంతా తెలిసిందే మళ్ళీ చెప్పుకుంటూ వస్తున్నాను తెలుసా? 2026 సంవత్సరంలో వాక్యము తెలుస్తుంది, రాకడ గుర్తులు జరుగుతున్నాయి. మీనా ప్రాంతము మనం కలిగి ఉన్న సంఘములో విస్తరణ గురించి మాట్లాడుకున్నాం, పెరిగిన కుటుంబాల గురించి మాట్లాడుకున్నాం, ఇరుకైన దాంట్లో విశాలతల గురించి మాట్లాడుకున్నాం. అయితే దేవుని ఉగ్రతకు పాత్రులయ్యేలాగా నినివే పట్టణస్తుల సొదొమ కుమార పట్టణస్తుల్లాగా, లేకపోతే నోవహు కాలంలో ఉన్న జనాంగంలాగా ఉన్నామా? లేకపోతే నినివే పట్టణస్తులు తగ్గించుకుని దేవుని మన్నన వైపు పొంది ఆయన దయ పొందే పట్టణ వాసులుగా, ఆయన స్వర్గమికి సంపాదించిన సంఘ విశ్వాసులుగా ఉన్నారు. ఇది పరిశీలన చేసుకోవాల్సిన విషయం. వారు 3 దినాలు ఉపవాసం ఉన్నందుకు దేవుడు కరుణించి వారి గురించి యోనాకు కూడా ఒక పాఠం నేర్పించాడు. అయితే గడిచిన 39 దినాలుగా మనము 40 ఉపవాస దినాలు చాటించుకుని ఈ మండలకాల దీక్షను కొనసాగిస్తూ వచ్చాం. అందులో మనం ఒప్పుకోలేండి, మన తీర్మానం ఏంటి, మన పశ్చాత్తాపం ఏంటి, మన మీదకి వచ్చే ఉగ్రతను తప్పించుకునే రక్షణ కలిగిన వారిగా ఉన్నామా? లేకపోతే దేవుని సన్నిధిలో నిత్యం వచ్చిన మన తీర్మానము ఆయన దృష్టికి అనుకూలమైనది కానీ, లేదా ఆయన కోపము చల్లార్చినట్లే మన నోటి మాటలు ఆయనకు అంగీకారమైందా? మన హృదయ ధ్యానము ఆయన ఇష్టపడ్డా? ఇది వ్యక్తిగతంగా పరిశీలన చేసుకుని విశ్వాసంలో ముందుకు కొనసాగిపోవలసిన అవసరము ప్రతి ఒక్కరికి ఉంది. ఇప్పుడు దాకా చెప్తున్న మాటల్లో ఒక దేహం గురించి ఆలోచన చేస్తే ఎన్నో అవయవాలు ఉన్నప్పుడు ఆ చిన్న అరికారులో చిన్న ముళ్ళు చూసుకుంటే దేహం అంతా బాధపడుతుంది. అలాగే సంఘంలో, క్రీస్తు అనే సంఘంలో అనేక మందిగా ఉన్న మనం ఆయన శరీరంలో అవయవమై ఉన్నాము. అలాంటప్పుడు ఎవరికైనా కష్టము కలిగితే, నష్టము కలిగితే, ఇబ్బంది కలిగితే బాధపడేవారుగా ఉన్నామా లేదా? అంటే సహోదర ప్రేమ మనలో ఉందా లేదా? అది పరిశీలన. రెండవదిగా సొదొమ కుమార పట్టణం గురించి, అలాగే నోవహు కాలంలో వచ్చిన జలప్రళయం గురించి గుర్తు చేసుకున్నప్పుడు అప్పటి ప్రజలు దేవునికి విరుద్ధంగా ఉన్న కారణాన్ని బట్టి శిక్ష వచ్చిందని చెప్పుకున్నాం. నినివే పట్టణస్థుల వలె తగ్గింపును కలిగి ఉన్నామా లేదా? ఇది పరిశీలన. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే 2025-26 సంవత్సరాల క్రితం ప్రభు ఈ భూమండలం మీదకి వచ్చిన జన్మ రహస్యం మనకు తెలుసు. ఏ ఒక్కరు నశించుకోకూడదని, మానవులను రక్షించడానికి మహాకాశాలు పట్టజాలని దేవుడు మానవుడిగా మారి వచ్చాడు. అలాగే జన్మతా పాపి అయిన మానవుడు పాపాన్ని బట్టి పాపలోకంలో జీవిస్తూ, పాపలో జన్మించి, పాప శరీరంతో పాపాలు పెంచుకుని అపవాది కలిగించిన తంత్రాల చేత మరుడు వచ్చబడి, ఏడవబడి, నిత్య నరకంలో వేతన పడే స్థలంలోనికి వెళ్ళిపోకూడదని
ఆయన రూపంలో చేసుకున్న మానవుడు ఆయన ఉండే స్థలంలోనే ఉండాలని అద్వితీయ కుమారుణ్ణి పరలోకపు తండ్రి మానవ దేహంగా మార్చి ఆయన్ని శిక్షించడానికి, ఆయన అవమానించడానికి, ఇక చివరిగా ఆయన ప్రాణం పెట్టినంతగా ఈ భూమి మీదకి పంపించాడు. తండ్రికి విధేయుడైన కుమారుడు మనం ఈ 40 దినాలు ధ్యానించిన ధ్యానంలో ఆయన ఏం చేశాడంటే కనుక విధేయత కలిగి తండ్రికి చిత్తమైతే గిన్నెను తొలగించమని అడిగాడు తప్ప తండ్రి చిత్తం కాదని సమస్తముని చిత్త ప్రకారంగా జరిగిన లోబడి బొచ్చు కత్తిరించి వారి ఎదురుగొడ్డు మౌనంగా ఉండి ఆ సమస్త మానవ కోటి వేసిన శిక్షను భరించి ఇదిగో వారు అనుకున్నట్టు అప్పట్లో ఉన్న శాస్త్రులుగా, పరిశీలుగా, ధర్మశాస్త్ర ఉపదేశకులుగా ఉన్నవారు ఈయన మనకు అడ్డొస్తున్నాడు, లేదా ఈయన బాధల గురించి, లేదా ఈయన అద్భుతాల గురించి లోకమంతా ఈయన వంట వెళ్ళిపోతున్నప్పుడు అధికారాధిపత్యాలు కొనసాగించే మనల్ని పట్టించుకునే నాదుడు లేడు కనుక ఏమే తప్పిస్తే మన అధికారాన్ని కూడా కొనసాగుతాయి అనుకుని ఆయన అంతమొందిస్తే సరిపోద్ది అనుకున్నారు. కానీ ఆయన సిలువేస్తారు, సిలువ చేత అందరినీ ఆకర్షించుకుంటారని దేవుడు చెప్పినట్లుగా ఆయన సిలువ వైపు అందరినీ, లోకాన్ని ఆకర్షించుకున్న లోకానికి నడుగుడులో ఉన్న ఆ యెరూషలేములో వేసిన గొల్గొతా కొండ మీద సిలువేసిన ప్రభు వైపే లోకమంతా చూడవలసి వస్తుంది. ఆ ప్రభువే వాక్యం ద్వారా తెలియజేస్తున్న ప్రతి మోకాలు నా ఎదుట ప్రతి నోరు ఒప్పుకొనును. అలా ఒప్పుకోకపోతే, నా నామమును ఉచ్చరించకపోతే ఈ భూమి మీద ఏమీ పొందుకోలేరు, రక్షణ వారికి దొరకదు అని చెప్పారు. అయితే ఇంతవరకు చెప్పుకున్న మనము ఈ పునరుత్థాన పండుగలో గుర్తు చేసుకోవాల్సింది ఏమిటి అంటే కనుక మనిషికి మరణము ముగింపు కాదు. ఇది మనిషికి మరణము ముగింపు కాదు. మరి ఏంటయ్యా అంటే కనుక మరణము తర్వాతే అసలైన జీవమందని నిరూపించడానికే యుగయుగాలు జీవించే దేవుడు 3వ దినాన మృత్యుంజయుడి మరణపు ముద్దులు విరిచి మరణమా నీ విజయం ఎక్కడ, మరణమా నీ ముళ్ళు ఎక్కడ అని సవాలు చేసి తిరిగి లేచిన దేవుడు నేటి దినాన్ని 2026 సంవత్సరాల క్రితం ఆదివారం తెల్లవారక ముందే పునరుత్థానుడయ్యాడని ఉదయకాల సమయంలో చదవబడిన లేఖన భాగాల్లో కూడా మనము చదువుగా విన్నాం. పునరుత్థానుడైన ప్రభు చెప్తున్నాడు, నా యందు విశ్వాసం ఉంచి, లేదా నా పిల్లలుగా ఉన్నవారు, నన్ను అంగీకరించిన వారు, లేకపోతే నేను సృష్టించిన మానవులు అనేవారు అందరూ కూడా సమాధుల్లో చేయబడిన, సముద్రంలో పడి చనిపోయినా, లేదా ఏదో రూపాన్ని ఎక్కడో దిక్కుని ఈ లోకయాత్రను ముగించిన అందరూ కూడా ఏమవుతారంటే కనుక మరలా ఆయన ముందు నిలవబడతారు. లేచిన పునరుత్థానుడైన యేసుకి పైన ఆకాశం అంత కింద భూమి మీద అధికారం ఇవ్వబడింది కనుక ఆయన న్యాయపీఠం ఎదుట, గొర్రె పిల్ల ఎదుట సమస్త మానవ కోటి నిలబడినప్పుడు తీర్పు అనేది జరుగుతుంది. ఆ తీర్పులో గొర్రెల నుంచి మేకలను వేరుపరిచినట్లుగా రక్షణ పొందిన వారు నిత్య రాజ్యానికి, యేసు నామమును అంగీకరించి ఆయన నా కోసమే ప్రాణం పెట్టాడు అని ఆ గొల్గొతా కొండలో కాచబడిన శిలువ రక్తంలో, ఆ పరిశుద్ధ యవ్వన రక్తంలో జీవితాలను గడుపుకున్న వారు శుద్ధులై పరిశుద్ధుల సమూహమైన దేవదూతలతో ఆరాధికులుగా మారతారు. అలా కాకుండా వాక్యం విని లెక్క చేయకుండా, ఎన్నిసార్లు గద్దించినా లోబడకుండా, వాక్యం నీ చెవులకు వినబడుతున్నప్పుడు, నీ చేరుకు వస్తున్నప్పుడు, స్థానిక ఇంట్లో ఉన్నప్పుడు, ఈ సంఘంలో వినబడుతున్నప్పుడు, అనేక రీతిలుగా విస్తారమైన సువార్త ప్రకటించబడుతున్నప్పుడు దాన్ని ఏమాత్రము లెక్క చేయకుండా, అంగీకరించకుండా, దానికి లోబడకుండా నీ జీవితం నీనే అన్నట్టు జీవించినట్లు ఈ భూమి మీద నువ్వు ఎలా బ్రతుకు నీ ఇష్టం, చాయిస్ యువర్ అని చెప్పేసి ప్రసంగి గ్రంథంలో 11వ అధ్యాయం చివరిలో ఆ మాటలన్నీ కూడా రాయించాడు. నీ ఇష్టం ఏది కావాలంటే బ్రతుకు, కానీ అలా ఇష్టానుసారంగా బ్రతికిన తర్వాత లెక్క చెప్పాలి. దాంట్లో నీ క్రియలను బట్టి నరకానికి పెడతావు, వాళ్ళు మన క్రియలు చెప్పిన వాడి జీతము ఇవ్వబడును. ఈ విషయాలని గ్రహిస్తున్న మనము ఈ చివరి దినాల్లో రాకడ గుర్తులు అనేవి జరుగుతున్నాయి. ఇదో మన మలేషియా, ఇండోనేషియా సూర్యుడు ఏమైపోయాక మొత్తం ఆకాశం అంతా ఎర్రగా అయిపోయింది. ఇక యుద్ధాలు జరుగుతాయంటే అరబ్ దేశాలన్నింటిలో కూడా మిసైల్ బాంబులు పడుతూనే ఉంది. ఇక అనేక ప్రాంతాల్లో సునామీ అంటే జరిగిపోయింది లేదా ప్రపంచమంతా కోవిడ్ అనేది వచ్చింది, జరిగిపోయిందంటే దాంట్లో జరిగిపోలేదు, ఎక్కువ కొత్తది ఏదో ఒకటి వస్తానే ఉంటారు. ఎందుకు అంటే కనుక వేదలకు ప్రారంభమైన దినాలను సమీపించిన మనము ఈ రాకడ గుర్తులు జరుగుతున్నప్పుడు నిలివే పట్టణస్తుల వలె దేవుని వాక్యానికి లోబడితే కనుక
ఇష్టపడతాం. మీరు ఒకే అర్థం ముగించుకుంటే కనుక ప్రభు వచ్చినప్పుడు లేపుతాడు. చదువుతాం ఒకసారి యెషయా గ్రంథము 26వ అధ్యాయం 19వ వచనం చదవండి. మృతులైన నీ వారు బ్రతుకుదురు, మృతులైన నీ వారు బ్రతుకుదురు, నా వారి శవములు సజీవములు. మట్టిలో పడి ఉన్న వారి మేలుకొని ఉత్సహించుడి. నీ మంచు ప్రకాశమానమైన మంచు భూమి తనలోని ప్రేతలను సజీవులుగా చేయి. అర్థమైందండి? అర్థమైందండి మాట? అలాంటి మాట్లాడదు. అర్థమైందంటారా? మనం ఉదయకాల సమయంలో పర్లి గ్రౌండ్లోకి వెళ్ళి ఏమైనా ప్రార్థన చేస్తాం, ఏం గుర్తు చేసుకున్నామంటే దశలోనిక పత్రికలో ఆ పాఠముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని గోరుతోనూ ప్రభు వచ్చినప్పుడు ఆయన విశ్వాసం నుంచి సమాధుల్లో నిద్రిస్తున్న వారందరూ కూడా మొదట లెగుస్తారు. వారికంటే మనం ముందుగా ఆయన సన్నిధికి వెళ్ళాలి, కానీ వారిని ఆయన వెంట పెట్టుకుని వస్తారా మనం చూస్తామని గుర్తు చేసుకున్నాం. ఇదిగో మట్టిలో అనగా ఎవరినైతే మట్టిలో కప్పెట్టాము వారి చరిత్ర అయిపోలేదు, లేదా మన మట్టిలో వెళ్ళిపోయిన తర్వాత మన చరిత్ర అయిపోలేదు, మళ్ళీ లెగిస్తామని ఇప్పుడు వాక్యం. ఆయన వారిగా ఉండాలి, ఆయన వారిగా ఉండాలి. ఇక చదవబడిన లేఖన భాగాల్లో కొన్ని మాటలు చెప్పేసి వాక్యాన్ని ముగించేస్తాను. చదవబడిన సువార్త పాఠ్య భాగంలో 28వ అధ్యాయం 1 నుంచి 10వ వచనం వరకు కూడా మనం చదివాం కదా. ఇక్కడ 5వ వచనాన్ని చదువుదాం సార్. ఆ స్త్రీలను చూచి మీరు భయపడకుడి, పునరుద్ధానం గురించి మనందరికి అవగాహన ఉంది. పునరుద్ధానం గురించి మనకే తెలుసు. క్రీస్తు సమాధి చేయబడ్డాడు, 3వ దినాన్ని తిరిగి లేచాడు. అయితే ఇక్కడ చెప్తున్న మాట ఏంటంటే మొట్టమొదటిగా సంవత్సరానికి 365 రోజులు ఉంటే కనుక అంతకంటే ఎక్కువ సార్లు పరిశుద్ధ గ్రంథంలో భయపడకూడదు అని రాయబడింది. అంతకంటే ఎక్కువ సార్లు భయపడకూడదు అంటే మానవుడు ప్రతిదానికి భయపడుతున్నాడు. ఇక స్త్రీల గురించి చెప్తే అక్కడ స్త్రీలు ఉన్నారు కదా, ఆ స్త్రీలు సున్నిత మనస్కులు. స్త్రీ అనే వారు బలహీనమైన ఘటము అని వాక్యం తెలియజేస్తుంది. వారికి మరింత భయం ఉంటుంది, ఆందోళన ఎక్కువ ఉంటుంది. ఎందుకు స్త్రీల గురించి ప్రత్యేకంగా ఈ మాట రాయబడ్డది అంటే కనుక అసలు చేస్తే వచ్చి ఆదివారం స్త్రీల ఆదివారము చేయాలి, చేసిన తర్వాత ఆదివారం స్త్రీల ఆదివారం చేయాలి. స్త్రీల సమాజం వారు దాన్ని దృష్టిలో పెట్టుకుని ఎప్పుడు చేస్తారని అది మీరు సిద్ధపడండి. స్త్రీలు బలహీనులని లేకపోతే వాళ్ళు భయపడుతున్నారని ధైర్యం ఇవ్వడానికి దూత చెప్తుంది. ఏమంటుంది? భయపడదు అంటే మానవుడు ప్రతి దానికి ఏమవుతున్నాడట? భయపడుతున్నాడు. దేనికి భయపడతలేదు తెలుసా? దేవునికి రాకడ వస్తే ఆ పరిస్థితి ఏంటంటే భయపడలేదు. శుక్రవారం చీకుడు వస్తాడు, శుక్రవారం ఆదివారం సామాను ఇచ్చినోడు ఆడు కడతాడు. ఆడు కట్టకపోతే వస్తాడని భయం. మన పిల్లలతో కూడా అబద్ధాలు చెప్పారు. నిజంగా ఎందుకు ఈ మాట చెప్పిన తెలిసింది? శుక్రవారం చీకుడు అంటే నా చిన్నప్పటి నుంచి మద్రాసు నుంచి వచ్చేవారు. ఇప్పుడు కూడా వస్తున్నారు. నాతో కూడా మేము అబద్ధాలు అడిచింది. అందుకే చెప్తున్నాను. 5 పిల్లల నుంచి నానా తెప్పలు పడి కష్టాలు పడేటప్పుడు పద్యాల కాలంలో అప్పులు తీసుకుంటే ఒక వారం కట్టలేక డబ్బులు లేని పరిస్థితుల్లో ఎక్కడో తలుపు చాటును ఎక్కడో కాకుండా మేము ఏదైనా చెప్పించిన రోజులు. అటువంటి భయాలు ఉన్నాయి మనకి, అటువంటి పరిస్థితులు మనం చూసుకుంటూ వచ్చాం. ఇప్పుడు సమృద్ధి కలిగిన వారిగా ఉన్నాం. అవసరమైతే ఎక్కువ చేసి ఎక్కడ అప్పు దొరికితే అక్కడ అప్పు తీసుకుని ఐకి పెట్టడానికి చూస్తున్నాం. అయిపోయింది తెలుసా, ఇంకా దగ్గర కట్టలేని చేతులే తీసినట్టు అలా కూడా ఆది ఉపయోగం. కానీ ఇందులోకి ఏం చేశారు? భయం. అలాంటి భయం ఉండేది. అలాగా బాహ్యమైన వాటికి భయపడుతూ ఉన్నారు. అలాగే అక్కడ కోవిడ్ వచ్చిందంట.
లేదా అక్కడ భూకంపం వచ్చిందంట, అక్కడ యుద్ధాలు జరుగుతున్నాయంట, లేదా అక్కడ కరువు వచ్చిందంట, ఏదో ప్రాంతంలో ఏదో ఒకటి, లేదా మన సముద్రంలోనే, లేదా అక్కడ ఏదో తెగులు వచ్చింది, ఏదో దాన్ని బట్టి మానవుడు నిత్యం ఏం కలిగి ఉన్నాడు? భయం కలిగి ఉన్నాడు. భయం కలిగి. పునరుద్ధారణైన ప్రభువు గురించి రాయబడిన నేటి దినం చదవబడిన లేఖన భాగంలో దేనికి భయపడద్దని చెప్తుంది. దేనికి భయపడద్దని. ఒకవేళ స్త్రీలుగా, లేదా తల్లులుగా, లేదా కుటుంబాన్ని కట్టుకునే జ్ఞానవంతురాలుగా ఉన్న మీరు సాగుపోతున్న భర్తను బట్ట, చనిపోతున్న పిల్లలను బట్ట, లేదా లేని ఇల్లును బట్ట, లేదా పాడైపోతున్న ఆరోగ్యాన్ని బట్ట, దేనో దాన్ని బట్టి భయపడుతున్నావేమో, భయపడదు. దేనికి కూడా భయపడొద్దని ప్రభువారు తెలియజేస్తున్నారు. 8వ వచనం కూడా చదువు. రెండవదిగా ఏంటి తెలుసా? మనిషికి మరణం అంటే భయం కదా. సమాధి ఎందుకు వెళ్ళినప్పుడు ఏమంటారట? భయపడ్డారు. సమాధి అంటే ఏంటి? మరణం. అవసరమైతే దేనికి లెక్క చేయండి. కానీ యోగుతో అపవాది ఏమంటారు తెలుసా? మానవుడు కలిగి ఉన్న ఆరోగ్యం నిమిత్తము చచ్చిపోతాడని భయవేసి వాడుకున్న సమస్తాన్ని ఇస్తాడు వాది ఎంచుకుంటాకి అంటున్నాడు. అంటే కొన్ని పర్యాలు కూడా డాక్టర్ చేతులు పట్టుకుని ఏమంటారంటే నీకు ఎంత కావాలో తీసుకో, దాన్ని మాత్రం బ్రతికించు. అంటే మానవుడికి రెండవ భయం ఏంటంటే మరణం గురించి భయం. మృత్యుంజయుడు పునరుద్ధానుడైన ప్రభువు అక్కడ కూడా ఏం చెప్తాడు తెలుసా? సమాధి గెలిచిన ప్రభు సమాధిలోకి వెళ్ళే మరణం గురించి నీవు భయపడవలసిన లేదు, భయపడవలసిన లేదు. ఎందుకంటే ఆ మరణ పూలని విరిచి దాన్ని పీచవరిచి దాని తలను చెదగొట్టి మరణానికి సవాలు విసిరిన వాడను మీ తండ్రి నేను ఉన్నాను. ఆ మరణం ఇదిగో చూడండి, కావాలంటే ఖాళీ సమాధిని, ఇదిగో ఆ ఖాళీ సమాధిని చూడండి అని చెప్తున్న ప్రభువు నీతో నాతో ఏమంటే తెలుసా? క్రైస్తవుడు అయినందుకు, పునరుద్ధానుడైన క్రీస్తుని ఎరిగినందుకు భయపడవలసిన అవసరము లేదు. చావు గురించి భయపడవలసిన అవసరము లేదు. నీకు అవసరమైంది లేదా చావు తర్వాతే నీకు యుగయుగాలు జీవించి ఆయుష్ కలిగిన భవిష్యత్తును ఇస్తానంటున్నాడు. అంతే కదా. ఆయన సిద్ధపరిచిన పరలోకంలో మరణం ఉందా? లేదు. ఆయన యుగయుగాలు జీవించే దేవుడిగా, ప్రభువుగా ఉంటే ఆయన పిల్లలైన మనకు కూడా ఆయన స్థానంలోనే స్థలం సిద్ధపరిచాడు కనుక ఆ రాజ్యంలో మనం కూడా యుగయుగాలు జీవించేవారిగా ఉంటాం. అందుకనే రెండవదిగా మానవుడు భయపడే మరణం అనే సమాధి భయము నీకు నాకు అవసరం లేదు. ఒకవేళ సమాధిలోకి వెళ్ళిపోయినా వాక్యం ఏమి సెలవిస్తుందంటే నిద్రిస్తున్న వారు ధన్యులు అంటుంది. ప్రసంగి గ్రంథం 4వ అధ్యాయం 2వ వచనంలో బ్రతికి ఉన్న వారి కంటే నిద్రిస్తున్న వారు ధన్యులు. నిద్రిస్తున్న వారు ఇంకా ముందు కాలం చేసిన వారే నేను ధన్యులు అనుకుంటున్నాను అని రాస్తారు. అంటే మరణంలో నీకు ధన్యత ఉంది, మరణంలో నీకు భయం అవసరం లేదు, మరణం తర్వాత నీకు అసలైన జీవితం ఉందని మృత్యుంజయుడైన యేసుక్రీస్తు ప్రభువారు తెలియజేస్తున్నారు. మూడవదిగా అక్కడే భయం గురించి రాయబడింది. 9వ వచనం చదువుతుంది. వారు ఆయన యొద్దకు వచ్చి భయపడి మీరు వెళ్ళి మూడవదిగా భయపడి తెలుసా? సువార్త చేయటం అంటే, దేవుడి గురించి చెప్పడం అంటే భయం. ఆయన ఏం చెప్తున్నాడు? మీరు వెళ్ళి ఆ శిష్యులకి లేదా సమస్త జనులకి ఈ సువార్తను ప్రకటించండి. భయపడద్దు చెప్తాను. అదే కదా మూడవ మాట. మొదటి మాట భయపడద్దు అంటున్నాడు. మానవుడు ప్రతి చిన్నదానికి భయపడేవాడిగా ఉన్నాడు. సంవత్సరానికి 365 రోజులైతే అంతకంటే ఎక్కువగా పరిశుద్ధ గ్రంథంలో దేవుడై ఉన్న వాక్యం ఏం చెప్తుందంటే భయపడద్దు అంటుంది. రెండవదిగా మానవుడు దేనికి భయపడుతున్నాడంటే సమాధిలోకి వెళ్ళిపోతాను, చచ్చిపోతానన్న భయం కలిగి ఉంటున్నాడు. చనిపోతానన్న భయం నీకొద్దు. చనిపోయిన తర్వాత నా యందు విశ్వాసం ఉంచావు కనుక, నన్ను అంగీకరించావు కనుక, ఇదిగో నేను పరలోకంలో నాతో పాటు యుగయుగాలు జీవిస్తావు, దాని గురించి భయపడద్దు. ఇక భూమి మీద సజీవులుగా ఉన్న మనం చేయవలసిన పని నిమిత్తం భయపడతాం. ఏంటి ఆ పని అంటే ప్రతి ఒక్కరికి కూడా ఏ భారం ఉంది అంటే కనుక సువార్త భారము ఉంది. సువార్త చెప్పడానికి భయపడుతున్నారు. క్రైస్తవులని చెప్పుకోండి. ఈ రోజుని లోకంలో చూస్తే ఒకవేళ ఇండియా హిందూ కంట్రీ ఏమో కానీ ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవ్యం కలిగిందే మొదటి స్థానంలో ఉంది. అలాగే ఇండియాలో కూడా
మామూలుగా రహస్య లెక్కల ప్రకారంగా 95% లేదా 90 అబౌవ్ దేవుని అంగీకరించిన వారే ఉన్నారు. కానీ దేవుని అంగీకరించిన వారే, వాక్యము వినేవారే, ఆయన అంటే ఇష్టం కలిగిన వారే ఉన్నారు. కానీ బాహ్యంగా వెల్లడి చేయడానికి నేను క్రైస్తవుని ఒప్పుకోవడానికి ముందుకు వచ్చేవారు లేరు. ఎందుకు అంటే ఇప్పుడున్న పరిస్థితులను బట్టి భయం. నేను ప్రభు కుమారుణ్ణి లేదా నేను క్రైస్తవుని అని చెప్పుకునే భయం 3% మాత్రమే చూపిస్తుందంట లెక్కల ప్రకారం. చూడండి, రహస్య క్రైస్తవ్యం 95% కొనసాగుతూ ఉంటే బాహ్యంగా వెల్లడయ్యేది 3%. భయం. ఇక వచ్చి ప్రార్థన చేయమంటే ఎక్కడో వేరే ఎక్కడికో తీసుకెళ్ళి నేను నిలబెట్టినట్టు అయ్యో నాకు భయం అండి. మనం ప్రార్థన చేసుకోవాలి, లేదా ప్రార్థన చేసుకోవాలి మీరు అంటే కనుక వేసుకుని ఇంట్లో ఎందుకు చేసుకోవాలి? అదే మాట్లాడగలుగుతావు, నువ్వు దేవుడితో మాట్లాడుతున్నావు, నీకు భయం. అలాంటిది ప్రార్థనగా దేవుడితోనే మాట్లాడే నీకు ఇక దేవుడి గురించి చెప్పడానికి ఎక్కడ చెప్తావు? పేతురు పత్రికలో చెప్పబడుతుంది, మొట్టమొదటిగా ఆ సువార్త ప్రకటించిన వారు క్రైస్తవులు అంటారు. ఎప్పుడైతే భయం లేకుండా దేవుని మాట చెప్పగలుగుతావు అప్పుడే నువ్వు నిజమైన క్రైస్తవురాలు. అదే కదా వాక్యం చెప్తుంది, మీరు భయపడద్దు, వెళ్ళి చదువు మాట మరొకసారి. యేసు వారిని ఎదుర్కొని మీకు శుభమని చెప్పాను. వారు ఆయన దగ్గరకు వచ్చి ఆయన పాదములు పట్టుకుని ఆయనకు మొక్కగా, యేసు భయపడకుడి, మీరు వెళ్ళి నా సహోదరులు గలిలయకు వెళ్ళవలననియు వారక్కడ నన్ను చూతురనియు వారికి తెలుపుడనెను. వారికి తెలియజెప్పుడి, తెలియని వారికి సువార్త క్రీస్తు పునరుద్ధానం గురించి తెలియజెప్పుడి. అలా చెప్పాలంటే మనకు భయం కదా, భయపడద్దు అని ముందు చెప్తున్నాడు. చెప్పడానికి నువ్వు భయపడదు. సువార్త పాఠ్యక్రమంలో 3 విషయాలు భయపడొద్దన్న విషయం దాని మీద మనం ధ్యానం చేస్తాం. మొట్టమొదటిగా ప్రతి చిన్న దానికి నువ్వు భయపడవలసిన అవసరము లేదు. మరి ఎలా ఉండాలంటే నేను అబ్రహాము కుమారుడిని అని చెప్పుకుంటున్న విశ్వాసంతో తండ్రి అయిన అబ్రహాము కుమార్తె అయితే నీ విశ్వాసము చంచలత్వం కలిగినగా కాదు, నిత్యము నిలుచు సీమను కొండవలే స్థిరముగా ఉన్నదిగా ఉండాలి. అప్పుడు నువ్వు భయం లేని వ్యక్తి. రెండవదిగా నీవు మరణం గురించి అవగాహన లేని వ్యక్తివి కాదు. అవగాహన లేని వారి వాక్యం ఏమిటంటే వారు నిరీక్షణ లేని ఇతరులు. దశలోనికి రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం నుంచి 19వ వచనం వరకు చదువుకుంటే ఆ నిరీక్షణ లేని ఇతరులు ఉన్నారు. వారిలాంటి వాడు కాదు నువ్వు. నీకు మరణం గురించి ఒక అవగాహన ఉంది. మరణం ముందు విడిచిన ప్రభు నీకు ముందుగా ఉన్నాడు. మరణం తర్వాత అసలైన జీవం ఉందని, నీవు వెళ్ళే పరలోకంలో మరణం అనేది లేదని, యుగాలు జీవించే ఆ జీవితం అక్కడ ఉందని నీకు తెలియజెప్పినప్పుడు ఇక మరణం గురించి భయపెట్టు, సమాధి గురించి భయపెట్టు. రెండోదిగా మరణం గురించి నీవు భయపడద్దు. మూడవదిగా వాచనతో విస్తారంగా ఉంది, పనివారు కొద్దిగానే ఉన్నారు. ఆ కోత కోయడానికి ఆ కోతల మీద పనివారు కావాలని తండ్రి అడుగుచున్నప్పుడు ఆయన పని నీ వంతుగా నీ వరకు ఎంతవరకు చేయగలుగుతావు అంతవరకు చేస్తే కనుక నువ్వు సువార్త పని చేస్తున్నట్టు, సువార్త ప్రకటనలో ఉన్నట్టు భయం లేని వ్యక్తిగా క్రీస్తుని చాటుతున్నాడు. మనం ఎప్పుడైనా వస్తారు, మనమైనా వస్తారు, కానీ ప్రభు నిమిత్తం వస్తే మరి ఇందుకు నిమిత్తం ఎంచబడినందుకు మేము ధన్యమేమంటున్నాం. అందుకని సువార్త చెప్పడానికి భయపడవలసిన అవసరము లేదు. ఇంకా నేను 10 నిమిషాల్లో ముగిస్తాను. ఇంకా పునరుద్ధానం గురించి కొన్ని మాటలు చదివించేసి నేను వాక్యాన్ని ముగిస్తాను. చదువు మత్తయి సువార్త 27వ అధ్యాయము 64వ వచనం. ఇక్కడ చెప్పిన వాడు అధికారి, చెప్తున్న వాడు శాస్త్రులు, పరిశీలన వాడు అక్కడ ఉన్నారు. కానీ భద్రం చేసిన సమాధి అలాగే, ముద్ర వేసిన ముద్ర అలాగే ఉందా?
పెట్టబడిన ఆ పెద్ద రాయి అలాగే ఉందా అంటే లేదు. చదవండి, చదివిన మాటలోనే 6వ వచనం. ఆయన ఇక్కడ లేడు. ఆ. అంటే ఆయన బంధిద్దామనుకున్న వారు బంధించగలిగారా? మరణం ఆయన ఆపగలిగిందా? లేక మరణం పొందాడని ఆయన దేహాన్ని పెట్టిన ఆ స్థలంలో ఆ దేహం ఉందా అంటే లేదు. పునరుద్ధానం గురించి ఇప్పుడు మాట చెప్తున్నాం కదా, అందుకని ఆయన సజీవుడు, ఆయన పునరుద్ధానుడు, ఆయన చనిపోయి అలాగే సమాధిలో లేడు. అందుకని ముందుగానే ఆయన నిమిత్తం ప్రవచించారు ప్రవక్తలు ఏమిటంటే నీ పరిశుద్ధుని ఉళ్ళుపట్టనీయకు, అలాగే వచ్చు నీ పరిశుద్ధిని ఎముకలు ఒకటి కూడా ఈ లేఖనాలన్నీ కూడా ఆయన గురించి ప్రవచించబడినవి. రెండవదిగా చదువు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 54వ వచనం నుంచి చదువు. ఏంటంట? విజయమందు మరణము పునరుత్థానం ఏమైనప్పుడు విజయం, పునరుత్థానమందు విజయాన్ని చాటిస్తున్నప్పుడు మరణం అనేదిగా కనబడదు. ఈ విజయం ఏం చేస్తుందంటే ఆ మరణాన్ని మృంగివేస్తుంది. మరణం ఇక కనబడదు. ఎవరైతే నాయందు ఉంటారో, నాయందు నిలిచి ఉంటారో, వాని నా మాటలు ఉంటాయో, చనిపోయినా కానీ తిరిగి లేస్తాడు. బ్రతుకు నాయందు ఉన్నవాడు అన్నటికీ చనిపోడు. ఎందుకంటే కనుక క్రీస్తు లోకానికి ఇచ్చిన విజయము మరణం అనే మహమ్మారిని మింగేస్తుంది. ఇక మరణం మీద, మానవుడి మీద మరణానికి అధికారము లేదు. ఒకవేళ చనిపోయాడు అనుకోవచ్చు, కానీ వాక్యం చెప్పింది వెంటనే లేస్తాడు, పునరుద్ధానమందు లేస్తాడు. ఎలాగా అంటే కనుక ఇదిగో 2026 సంవత్సరాల క్రితం ఖాళీగా ఉన్న సమాజం నేటి వరకు అలాగే ఉంది, వెళ్ళి చూడు, అందులో పెట్టిన యేసయ్య లేచి ఉన్నాడు. లేచి పునరుద్ధానం గురించి చదువుకుంటున్న మాటలో ఉన్న విషయాలు చదువుతున్నాం. చదువు ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనం. నేను మొదటి వాడను కడపటి వాడను, జీవిస్తూ ఉన్నవాడను, మృతుడనైతే గాని యుగ యుగములు సజీవుడనై ఉన్నాను. ఆ దేవుడిని కలిగి ఉన్న మనందరము ఆయన జీవిస్తున్నప్పుడు ఆయన పిల్లలకు వివేకాల జీవితం లేదంటే ఉందని చెప్తున్నాడు. ఆ దేవుడే ఏం చెప్తున్నాడంటే, నేను లేచి మరలా పరలోకం వెళ్తున్న ఉద్దేశం ఏంటో తెలుసా? మీ అందరి కోసమే వెళ్తున్నాను. ఎందుకంటే అంటే అక్కడ స్థలం సిద్ధపరచడానికి, నేనున్న స్థలంలోనే మీరందరూ ఉండాలి. నేను ఏ పరలోకంలో ఉన్నానో, ఏ తండ్రి దగ్గర నుంచి వచ్చానో అక్కడే మీరందరూ ఉండాలి. అందుకే స్థలము సిద్ధపరిచి నీవు రక్షణతో సిద్ధపడి ఉంటే కనుక నేను వచ్చి నీకు తీసుకెళ్ళి నేను ఉండే స్థలంలో, నీకు సిద్ధపరిచిన స్థలంలో నేను ఎంతకాలం అయితే జీవిస్తానో, మరణం అనేది లేకుండా ఉన్నానో, అలాగే యుగాలు కూడా నీవు నాతో పాటు ఉంటామని చెప్తున్నాడు. ఇక ఏం చెప్తున్నాడు? విజయం, నేను మృతుడనైతిని కానీ యుగములు సజీవుడనై ఉన్నాను, జీవించువాడనై ఉన్నాను. ఆయన పిల్లలమైన మనకు కూడా ఆ పునరుత్థానము ఇచ్చే దేవుడిగా ఉన్నాడు. ఇక అపవాదికి ఆయుధం ఏమిటి అంటే కనుక, అపవాదికి ఆయుధం ఏమిటి అంటే కనుక మనిషిని చంపడమే ఆయుధం. పాపం వల్ల వచ్చే జీతం మరణము. పాపంలోనే మరణిస్తే కనుక దానికి నిత్య నరకము. ఆ నరకంలోనికి తీసుకుపోతే అది ఆధారం, పాపమే దాని ఫలం. అందుకనే పరిశుద్ధులుగా ఉన్న వారిని పండుతో అపవిత్రులు పరిచి మహిమ దేహాలతో ఉన్న వారిని దిగంబరులను గుర్తిరిగేలాగా చేసి ఆనాడు పాపులుగా మార్చింది. ఆ పాపం నుండి తీసివేయడానికి ఆ మహిమోన్నతుడు మహిమను విడిచి భూమి మీదకి వచ్చి మానవులుగా మరలా ఆ మహిమను ఇవ్వడానికి రాజస్వార్తను ప్రకటించి అపవిత్రులైన మానవులను పవిత్రపరచడానికి పాపం లేని వాడిగా జీవించి చూపించి మరణమైన తర్వాత మృత్యుంజయుడే తిరిగి లేచిన దేవుడు యుగాలు జీవించే ప్రభు ఏమంటాడంటే, నేను స్థలంలో మీరందరూ కూడా అని చెప్తున్నాడు. అంటే నీకు నేను అపవాదికి ఎప్పుడు అవకాశం ఇస్తున్నామంటే పాపం చేసినప్పుడు. పాపమే దాని బలం. పాపం వల్ల వచ్చే జీతం మరణం. పాపంలో చనిపోకూడదు. రక్షణ తీసుకుని లేదా బాప్తిసం తీసుకుని క్రీస్తుని అంగీకరించి ఈ లోకయాత్రను ముగిస్తే కనుక నిజమైన క్రైస్తవులు, క్రీస్తు బిడ్డవు నిత్యరాజ్య వారసులు. చదువు కొలస్సీయులకు రాసిన 2వ పత్రిక 13వ వచనం నుండి చదువు.
నేను వృద్ధులై ఉండగా ఆజ్ఞ వలన రుణముగాను మనకు విరోధంగా ఉన్న మరణం, నరకానికి తీసుకెళ్లే మరణము, ఆ ధర్మశాస్త్రం అనే మరణ శాసన పత్రాన్ని క్రీస్తు రూపంలో ఆ శిలువకు మేకులతో కొట్టబడిన తర్వాత క్రీస్తు పునరుత్థానుడైన ప్రభువు నీకు నాకు మరణం లేనివాడిగా, మరణం లేని దానిగా ఉంచేవాడిగా, నిత్య రాజ్యంలో యుగాలు జీవించేవాడిగా కొంచెం చాలా మంది ఊగుతున్నట్టున్నారు. బాగా తలస్నానం చేసి కొద్దిగా అలసిపోయి ఉన్నారు కండి ముగించేస్తారు. చాలా మంది ఊగుతున్నారు. మళ్ళీ ఎలా తిడతారు అవునే ఎక్కువైపోయినట్టు ఊగిపోతాం కదా. ఎక్కడండి అంత తీగి తగ్గ తాగైపోతేనే మంచి ఊగిపోయేలాగా అని తిడతారు. కానీ ఏమన్నా ఊగుతారు. మరి ఏమన్నారు ముగించేస్తారు. యోహాను సువార్త 16వ అధ్యాయం 33వ వచనం చదవండి. లోకములో శ్రమ కలుగును, ఆయనను ధైర్యంగా ఉండండి. ఏం చేశారంటే లోకాన్ని జయించి ఉన్నాను. ఆ ప్రభు ఏం చెప్తున్నాడు, నీకు జయం ఉంటుంది. శ్రమ కలిగినప్పుడు భయపడదు, ఓడిపోతానని భయపడద్దు. నీ తండ్రి ఆరాధిస్తున్న ప్రభు, నిన్ను ఏలే రాజు, నీళ్ళన్నింటి మీద జయం పొందుతున్నాడు. అందుకే నువ్వు భయపడకుండా ఉంటే ఇక్కడ లోకాన్ని జయించిన నేను నీకు జయిస్తాను, నీ పక్షాన్ని నిలబడి ప్రతి దాంట్లో నీకు జయిస్తానని చెప్తున్నాడు. చదువు మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం. చదువు. దేవుని చిత్తము జరిగించేవాడు ప్రతి వాడు నిరంతరము నిలుచును. లేదా 2వ అధ్యాయం 15వ వచనం కానించి లోకమును ప్రేమించినాడు తండ్రి ప్రేమ, లోకమును జయించిన తండ్రి ప్రేమ ఉండదు. లోకములో ఉన్నదంతయు శరీరాశయు నేత్రాశయు తండ్రి నుంచి కలిగిన గతించిపోవును కానీ దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరము నిలుచును. దేవుని చిత్తము జరిగించేవాడు నిరంతరము నిలుచును. దేవునితో కూడా 100వ పునరుత్థానం గురించి ప్రభు మాట్లాడుతున్న ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 5వ వచనం చదవండి. ఆ పెద్దలలో ఒకడు దావీదుకు శిష్యుడైన యోధా గోత్రపు సింహమైన ఇప్పుడకై జయము పొందిన వాడి నీకు నాకు జయమిస్తానని చెప్తున్నాడు. దావీదు వంశంలో యోధా గోత్రంలో ఈ లోకంలోనికి వచ్చిన యేసుక్రీస్తు వారు మరణం మీద జయము పొందాడు కాబట్టి నీకు నాకు జయమిస్తానని చెప్తున్నాడు. చివరికి మాట చెప్పండి, ముగించుకుందాం. వాక్యాన్ని ముగించుకుందాం. మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుకుందాం. నమ్మువాడు తప్ప దేవుడి కుమారుడు యేసుక్రీస్తు ఈ లోకానికి తండ్రి నుంచి వచ్చాడని, తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి, తండ్రి చిత్తం మనందరం రక్షణ పొందడం ఉద్దేశం అని నమ్మితే తప్ప లోకంలో జయించేవాడెవడు విజయము కలుగదు. అలా నమ్మిన వాడు తప్ప విజయం పొందేవాడు ఎవడు? ఏమైనా విజయం పొందాలి? లోకం మీద ఏమైనా విజయం పొందాలి అంటే కనుక నిన్ను నన్ను బట్టి పీడించి పాతాళానికి తీసుకుపోయే ఆ పాపం అనే మరణం మీద విజయం పొందాలి. ఆ మరణం మీద విజయం పొందాలంటే పునరుద్ధారుడైన ప్రభువుని అంగీకరించి ఆయన చెప్పినట్టు తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో రక్షణ బాప్తిస్మం అనేది తీసుకుంటే కనుక నిత్య రాజ్యం అనే పరలోకంలో నేను స్థలంలో మీరు కూడా ఉంటారు. మరి ఎలాగయ్యా నేను ఏదో రకంగా తప్పిపోతాను బాప్తిస్మం తీసుకోమంటే కొందరు చెప్పే కారణం ఏంటి తెలుసా? చిన్న చిన్న నిజంగా క్రీస్తుని అంగీకరిస్తే ప్రభు ఏం చెప్తారు తెలుసా? నేను ఒకరిని జయించాను, నువ్వు కూడా
జయిస్తా ఉంటున్నాను. ఆ చిన్నదాని గురించి నేను ఆగిపోతున్నాను, నోరు కాచుకోలేదు. ఇంకా పిల్లల్ని ఏదో అంటారు, నువ్వు ఏదైనా ఆటగా పెట్టుకున్నా పనిగా పెట్టుకున్నావు, గర్తిస్తావు, కావాలని కదా నువ్వు అనేది. అప్పుడు నిన్ను కంట్రోల్ చేసింది ప్రభు. నీ నోటి మాటలు, నీ హృదయ ధ్యానాన్ని అంగీకరంగా మార్చుకునేది ప్రభు. ఎందుకంటే ఆయన నామంలో రక్షణ పొంది ఆయన కుమార్తెగా బ్రతకాలని ఉద్దేశం కలిగి ఉంటారు. ఆయన నామంలో బాప్తిసం తీసుకుని పరలోకం తీసుకెళ్లే తండ్రి కోసం ఎదురు చూడాలని నిరీక్షణ కలిగిన వ్యక్తిగా ఈ లోకంలో రక్షింపబడ్డావు. అలాంటప్పుడు అపవాదికి మరలా అవకాశం ఇచ్చి అపవిత్రమైపోతాన్ని నేను వదిలిపెడతాడా? ఆత్మల కాపరి అయిన దేవుడు నీ అనాలోచన స్థితి నుండి, నీ అపవిత్రత నుండి పవిత్రపరచడానికే కదా, లోకమును జయించడానికి. ఈ అపవిత్రమైన లోకంలో మట్టైన మాలిన్యమైన అనగా అపవిత్రత ఏది అట్టుకోకుండా 33 సంవత్సరాలు మానవుడిగా అగ్ని చూపించాడు. మనం కూడా బ్రతకగలం. అంటే నన్ను అంగీకరిస్తే, విజయం పొందిన నన్ను స్వీకరిస్తే నేను కూడా మిమ్మల్ని ఆ విజయోత్సాహంతో ఊరేగిస్తూ సిద్ధపరిచిన నిత్య రాజ్యానికి నడిపిస్తాను అంటున్నాడు. చాలా విషయాలు మనం ధ్యానం చేస్తాం. ఆదికాండం గ్రంథం నుంచి ప్రకటన గ్రంథంలో రాకడ వరకు గుర్తు చేసుకున్నాం. ఆయా సందర్భాల్లో భయపడొద్దు అన్న విషయాల గురించి కూడా మత్తయి సువార్తలో 3 విషయాలు భయపడుతున్నాం అనే మాటల గురించి మనం ధ్యానం చేస్తాం. అనేక మంది భయపడుతూ ఉన్న వారు ఉన్నారు. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు నుంచి విడిపించబడ్డారు, కానీ ఎర్ర సముద్రం వచ్చేసరికి ఇక మా పని అయిపోయిందని భయపడుతున్నారు. అప్పుడు మోషే అంటున్నాడు, భయపడద్దు, ఊరగానే నిలిచి ఐగుప్తీయులను చూడండి, నేను చూసే మీ పనులు ఎదురు కలిగే రక్షణ, దేవుడు మీకు ఇచ్చే రక్షణ మీరు మాట్లాడకుండా ఊరగా నిలిచి చూడండి అంటున్నాడు. భయపడద్దు అంటున్నాడు. నిలిచిన వారు ఎర్ర సముద్రంలో 6 నెలలు దాటిపోతే భయపెడదామని వచ్చిన వారు ఆ ఎర్ర సముద్రంలో రథాలతో సహా కొట్టుకుపోయారు. నువ్వు ప్రతి పరిస్థితిని బట్టి భయపడద్దు. అభయమిస్తున్న దేవుడు ఏమంటున్నాడంటే, లోకాన్ని జయించిన వాడిని నేను, నా కుమార్తెగా నా కుమారుడిగా ఉన్న నీవు ఓడిపోనిస్తానా? ఓడిపోని విజయోత్సవం ఊరేగిస్తూ నిత్యరాజ్యం చేరేంత వరకు కూడా ఆత్మల కాపుడిగా, పరిశుద్ధాత్ముడిగా నిన్ను అనాథుగా ఒక ఎల్లప్పుడూ నీతో ఉందని వాగ్దానం చేశాడు. అటువంటి వాగ్దానం చేసిన నమ్మదగిన దేవుడు మనం నడిపిస్తున్నాడని నమ్మి ఆయనతో నిత్యం కూడా కొనసాగడానికి పరిశుద్ధాత్మ దేవుని సహాయ సన్నిధి